సర్వేశ్వరుడుగా, పరమేశ్వరుడుగా, పరమాత్ముడుగా సకల లోక ప్రజల చేత నిత్యము పిలువబడుతూ, పూజింపబడుతూ, ప్రార్థింపబడుతున్నటువంటి మన కన్న తండ్రి అయిన మహాదేవునికి, ఆయన ప్రియకుమారుడు, ఈ లోక రక్షకుడు, మనుషులందరికీ ప్రభయున్న క్రీస్తు యేసు ద్వారా వేలాది స్తుతి స్తోత్రాలు సమర్పిస్తూ ఉన్నాను. ప్రభువైన యేసుక్రీస్తు రక్తములో కడగబడిన మీ అందరికీ కూడా ఆయన నామములోనే నా వందనాలు, శుభములు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని కృపా మహదైశ్వర్యాన్ని బట్టి, మన ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో చేసిన త్యాగాన్ని బట్టి, ఆయన తిరిగి పునరుత్థానుడై దేవలోకానికి వెళ్ళి మనుషులందరికీ ఈవులను అనుగ్రహించిన విధానాన్ని బట్టి, పాప క్షమాపణతో, భయము భక్తులతో మనమందరము కూడుకున్న విధానాన్ని బట్టి దేవునికే స్తోత్రాలు చెల్లించాలి. ఇది ఎవరు భక్తిని బట్టి కానీ, వారి క్రియలను బట్టి, వారి శక్తిని బట్టి కాదని, ఇది దేవుని ఉచితమైన కృపాన్ని గుర్తుంచుకొని దేవుని రాజ్యంలో అందరూ సమానమేనని గ్రహించుకొని ముందుకు సాగుదాం. ఈరోజు ఒక ప్రత్యేకమైన దినం క్రైస్తవ ప్రపంచంలో. మీ అందరికీ తెలుసు, ఎంతమందికి తెలుసు ఈరోజు ఆదివారం ప్రత్యేకమైన ఆదివారం అని? ఏమా కానీ ప్రతి సంవత్సరం బోధ చేస్తున్నాను. క్రైస్తవ సాంప్రదాయ ప్రకారంగా, చర్చి క్యాలెండర్ ప్రకారంగా ఈరోజు మట్టల ఆదివారం, మరి పండగ దినం. యేసు ప్రభు తన రాజ్యంలోనికి రాజ్యాభిషేకం పొందటానికి విజయోత్సవంతో ప్రవేశించిన రోజుగా క్రైస్తవ ప్రపంచం ఆచరిస్తూ వస్తుంది. ప్రతి సంవత్సరం దీన్ని కూడా ఒక పండగలాగా, మరి ఖర్జూరపు మట్టలతో, లేదా ఇక్కడ ప్రాంతంలో ఈత మట్టలు, తాటి మట్టలు, ఇలాంటి కొన్ని కొబ్బరి మట్టలతో అల్లిన వాటిని పట్టుకొని చర్చిల చుట్టూ, ఊర్ల చుట్టూ ఊరేగించడం మనం చూస్తున్నాం. ఇదంతా వాక్యానుసారంగా సరి అయినది కాదని, కేవలము మనుషులు పెట్టిన పరంపరాచారాలను భయంతో, భక్తితో కాక ఆచారంతో మరి మన వాళ్ళు చేసుకుంటున్న పండగని మీరు గుర్తుంచుకొని, అందరూ చేస్తున్నారు మనం ఎందుకు చేయట్లేదు అనే ఆలోచన మన దరికి రాకుండా, పసలేని దాంట్లో, మరి ప్రాణము లేని దాంట్లో, నిర్జీవమైన క్రియలలో మనము పాలిభాగస్తులు కాకుండా, ఈ లోకానికి భిన్నంగా మూర్ఖులకు ఈ తరము వారికి, ఆనాడు ఆ తరము వారికి, మూర్ఖులైన ఆ తరము వారికి వేరై రక్షణ పొందారో జనాలు, మనము కూడా అలాంటి దాన్నే మళ్ళీ ఈ లోకంలో విస్తరించాలనే ఆశతో ఉన్నాం గనక ఈ పద్ధతులన్నింటికీ మనం దూరంగా ఉండాలని ఉన్నామని మీకు గుర్తు చేస్తూ, చదవబడిన మాటలు మీరు చూస్తే లూకాసు వార్త 19వ అధ్యాయంలో ఈ మాట రాసింది. మత్తయిలోను, మార్కులోను, మరి యోహాన్లోను, అన్నిట్లోనూ ఉంది. ఎందుకంటే ఇది దేవుని రాజ్యము, యేసుక్రీస్తు రాజ్యము. యేసుక్రీస్తు రాజుగా తన రాజ్యంలోనికి వచ్చి అభిషేకము పొందిన వారము గనుక దీన్ని చాలామంది పవిత్ర వారమని, అంతకుముందు 40 రోజులు, ఈ ఆదివారానికి ముందు 40 రోజులు శ్రమల దినాలుగా పాటించి, సరిగ్గా 40వ రోజు వెనక్కి వెళ్తే అది భస్మ బుధవారం అని, యాస్ వెన్స్డే బూడిద బుధవారం అని భయంకరమైన పేర్లతో ఆరాధనలు జరిగించి, ఈరోజు యేసుక్రీస్తుకు జై కొట్టి ఈ పవిత్ర వారంలో కూడా కొన్ని ప్రత్యేక కూడికలు ఏర్పాటు చేసుకొని మరి యేసుక్రీస్తును ఆరాధించే కార్యక్రమం చేసేవాళ్ళు కొందరు, యేసుక్రీస్తు ద్వారా దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు కొందరు మాత్రమే మిగిలి ఉన్నారు.
వాళ్ళలో మనం కూడా ఉండాలని ఈ వారంలోనే మరి యేసుక్రీస్తుకు నూనెతో తలంటిన స్త్రీ, ఇవన్నిటిని మనం చూడొచ్చు. అంటే యేసు రాజ్యం భూమి మీద స్థాపింపబడిన రోజు తన రాజ్యంలోనికి రాజుగా, ఏ ఇశ్రాయేలులకు యూదులకు రాజుగా పుట్టిన ఈయన ఆ యూదులకు రాజై దావీదు వలె, సొలొమోను వలె, సౌలు వలె శరీర సంబంధమైన ఆనాటి యూదా రాజ్యానికి రాజులుగా ప్రవేశించాలి అంటే రాజ్యంలోనికి కంచరగాడి మీద ఎక్కాలి గనక గాడిద మీద ఎక్కించుకొని ఊరేగించుకొని తీసుకొచ్చారు యేసు ప్రభును కూడా. అది దావీదు సింహాసనం మీద యేసుక్రీస్తు కూర్చున్న రోజు. అది ఆ కాలంలో నీసాను నెల 10వ దినం, అంటే దశమి నాడు నిర్దోషమైన గొర్రె పిల్లను తీసుకొచ్చి మేపి 4 రోజులు మేపి 4వ రోజున దాన్ని బలివాలి. అదే పస్కా పండగ. ఇక 4 రోజుల్లో ఇది ఆదివారం కదా, సోమ మంగళ బుధ గురు లెక్క ప్రకారం అయితే యేసుక్రీస్తు బలైన రోజు. కానీ మన వాళ్ళు 5వ రోజున గుడ్ ఫ్రైడే పెట్టుకొని ఆ రోజు బలిచ్చి 6వ తారీఖు సెలవిచ్చి 6వ రోజు సెలవిచ్చి మళ్ళా 17వ దినాన యేసుక్రీస్తును లేపడం మనం చూస్తున్నాం. ఇదంతా ఆచార సంబంధమైనది కనుక మీరు గుర్తుంచుకొని దీని విషయంలో గత 2 సంవత్సరాలు మాట్లాడాను కనుక ఈ సంవత్సరం మరొక గొప్ప విషయాన్ని మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇవన్నీ మనుషులు పెట్టిన సిద్ధాంతాలు. యేసుక్రీస్తు విజయోత్సవంతో ఊరేగింపబడాలి అంటే, యేసుక్రీస్తుకు జై అని మనం కొట్టాలి అంటే మనలో ఉండవలసిన అర్హత, మనకుండవలసిన అర్హత, మనము దేవుని కుమారులమై ఉంటే, దేవుని పిల్లలంగా ఉంటే ఏ విధంగా ఉంటుందో ఒకసారి మనం ఆలోచిద్దాం. ఈ విషయాన్ని పాత నిబంధన నుంచి తీసుకొని కొత్త నిబంధనలోని సర్వసత్యంలోనికి మనం వెళ్దాం. ఈ మధ్య క్రైస్తవ ప్రపంచంలో ఎన్నో సిద్ధాంతాలు వచ్చి మరి ఆది కాండంలో ఒక మంచి చిక్కుబెట్టే ప్రశ్న ఒకటి ఉన్నది. దీన్ని ఆధారం చేసుకొని ఈరోజు క్రైస్తవ పండితులు మన తరంలోని వారు ఎలా క్రైస్తవ్యాన్ని గలిబిలి చేసి విశ్వాసం నుండి దూరంగా తీసుకుపోతూ మనిషి మతి నుంచి పుట్టిన మత సిద్ధాంతాలను ఎలా స్థాపించాలని అనుకుంటున్నారో వాటన్నిటినీ మనం వాక్య ఆధారంతో పటాపంచలు చేద్దాం. ఆది కాండము 6వ అధ్యాయము, ఆది కాండము 6వ అధ్యాయము 1, 2, 3, 4, 5 వచనాలను మనం చదువుకుందాం. నరులు, ఆలోచించండి, నరులు భూమి మీద విస్తరింప ఆరంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూచి వారందరిలో తమకు మనస్సుకు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకొనిరి. అప్పుడు నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. ఈ నరులైన వారు తమ అక్రమ విషయములలో నరమాతృలై ఉన్నారు. అయినను వారి దినములు 120 ఏండ్లగునను. ఆ దినములలో నెఫీలులను వారు భూమి మీద ఉండిరి, తర్వాతను ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి. పూర్వకాలమందు
పేరు పొందిన శూరులు వీరే. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. ఇట్స్ వండర్ఫుల్ వర్డ్. ఇందులో ఎసెన్స్ మీరు గనక ఆలోచిస్తే ఆది కాండములోనే ప్రారంభంలో దేవుడు మాట్లాడుతున్నాడు. నరులు దేవుని కుమారులు, నరుల కుమార్తెలు. ఎంత చక్కగా ఉందో చూడండి. ప్రారంభంలో ఉన్న ఆనాటి మనుషులలో నరులున్నాడంటున్నాడు, దేవుని కుమారులు ఉన్నారంటున్నాడు, నరుల కుమార్తెలు అంటున్నాడు. నరుల కుమార్తెలైతే చక్కని వారుగా ఉన్నారన్నాడు. ఈ నరుల కుమార్తెలు చాలా చక్కగా ఉన్నారు గనక దేవుని కుమారులు వారిని పెళ్లి చేసుకొని వారితో సంసారం చేసి పిల్లల కంటే వారిలో నెఫీలులు అనే వాళ్ళు వచ్చారు. వాళ్ళు బలశాలులు. ఆ కాలంలో బలవంతులైన జనం వీళ్ళే. ఆ జనాంగము 11వ అధ్యాయంలో బాబేలు గోత్రం దగ్గర దాకా కనబడుతుంది మనకు. అక్రమం విషయంలో ఎంత గొప్పవారై ఉన్నారు అనే విషయాన్ని మనం గమనించగలిగితే కంటిన్యూటీ ఆలోచిద్దాం. ఇక్కడ ప్రశ్న, ఇంతకీ దేవుని కుమారులెవరు, నరుల కుమార్తెలెవరు, నరులెవరు? ఈ విషయంలో క్రైస్తవ పండితులలో గొప్ప గొప్ప చర్చలు నడుపుతున్నామని, గొప్ప జ్ఞానవంతులమని, మా దగ్గరే గొప్ప జ్ఞానం ఉందని వాదించి అనేకులను గలిబిలి చేస్తున్న సిద్ధాంతాలను మన తరంలో ఉన్న వారిని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఒక ఇద్దరు వ్యక్తులు ఈరోజు సమాజంలో వీళ్ళ పేర్లు తప్పనిసరిగా నేను మాట్లాడుతున్నవన్నీ ఉండాలి. ఎందుకంటే ఈ ఇద్దరు వ్యక్తులు మేమే గొప్పోళ్ళమని ప్రస్తుతము మీడియాలో కొట్టుకుంటున్నారు. వీళ్ళిద్దరు, ఒక ఆయన పేరు రంజిత్ ఓఫీరు, మరొక ఆయన పేరు పిడి సుందర్రావు. ఈ విషయంలో ఖచ్చితంగా ఈ పేర్లు ఎందుకు చెప్తున్నాను అంటే, వీళ్ళు ప్రతిపాదించిన సిద్ధాంతాలను చర్చకు పెట్టి దీని తర్వాత అసలు బైబిల్ ఏమన్నదో, ఎందుకంటే నేను గొప్పని నేను అంటున్నాడు, ఆయన గొప్పని ఆయన అంటున్నాడు, మరి ఇంతకీ ఇద్దరిలో ఎవరు గొప్పలో తెలుసుకోవాల్సింది మధ్యలో ఉన్న మనం. ఇప్పుడు నేను చెప్తున్నది ఎంతవరకు రైటో విన్న మీరు తెలుసుకోవాలి గనక మొదట ప్రతిపాదించిన సిద్ధాంతం ఏంటంటే, ఈ యొక్క దేవుని కుమారులు అనే వాళ్ళు నరుల కుమార్తెలతో పోయినారు గనక దేవుని కుమారులు ఎవరంటే దేవుని దూతలు అని యోబు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనంలో, 1వ అధ్యాయము యోబు గ్రంథము 1 దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను. ఆ దేవుని దూతలు అన్న దగ్గర ఒక ఫుట్ నోట్ ఇచ్చి, ఒక నంబర్ ఇచ్చి, కింద దైవ కుమారులు అనే మాట రాయబడిందండి. అందుకని ఈ దేవుని కుమారులు ఎవరంటే దేవదూతలే. ఆ దేవదూతలు భూమి మీదకి వచ్చి నరుల కుమార్తెలు అంటే ఆడోళ్ళు కాబట్టి వీళ్లతో సంసారం చేస్తే నెఫీలులు పుట్టారు అని ఒక గొప్ప సిద్ధాంతాన్ని తీసుకొచ్చాడు ఈయన. నా అంత భక్తులు లేడు, నేనే ప్రవక్తను అని కూడా చెప్పుకున్న మాటలు ఉన్నాయి, నేనే అపోస్తులను చెప్పుకున్న మాటలు ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళందరినీ మనం ఆలోచించాలి. ఈరోజు మన తరంలో ఉన్నవారు కనుక తప్పనిసరిగా వాక్య ప్రకారము పరిశోధన చేయాలి. ఎందుకంటే ఈయనను కాదని మరొక ఆయన వచ్చాడు, నా అంత జ్ఞానవంతులు లేడు, ప్రతి ఒక్కడు నా కాళ్ళ దగ్గర వచ్చి నేర్చుకోవాలి, పరలోకపు తాళం చెవి మా దగ్గరనే ఉంది, మేము పంపితేనే పరలోకం పోతారని మరొక ఆయన ఈ పిడి సుందర్రావు వాదిస్తున్నాడు. సరే, ఆయనకి ఈయనంటే పడట్లేదు. టీవీలో మీరు చూస్తే వాళ్ళిల్లే తిట్టుకోవడం తప్ప సువార్త చెప్పడం లేదు వీళ్ళిద్దరు. ఎందుకంటే వీళ్ళిద్దరు కళ్ళు కూడా తెరవాలి ఈరోజు మనం.
ఈయనకు బోలెడు ఫాలోయింగ్ ఉన్నది, ఈయనకు బోలెడు ఫాలోయింగ్ ఉన్నది. ఎవరినన్నా ఊరుకోని పరిస్థితి ఈరోజు. అందుకని ఇంతకీ దేవుని కుమారులు వీరు ప్రతిపాదించినట్టు ఆడోళ్ళతో కలిసి సంసారం చేయగలరా? సంసారం చేయగలిగిన సత్తా దేవుని దూతలకున్నదా అనేది మన ముందున్న ప్రశ్న. ఇప్పుడు ఈయన సిద్ధాంతం ఎలా చెల్లదంటే, దేవదూతలకి అవి ఆడవారు కాదు, మగవారు కాదు, అవి దూతలు మాత్రమే. అనగా వీరికి మనకున్నటువంటి రక్తమాంసములు కలిగిన శరీరములు ఉండవు. వారు శరీరాలను మార్చుకోగలరు, వారి రూపాలను కూడా మార్చుకోగలరు. ఒకవేళ మనం పంచభూతములను తీసుకుంటే ఈ భూమి కూడా ఒక దేవదూతగాను, ఈ ఆకాశం ఒక దేవదూతగాను, జలము 2 దూతలుగాను, ఇలా పంచభూతములు అంటే ఆత్మలు. దేవదూతలు ఆత్మలే తప్ప వారికి శరీరాలు ఉండవు. హెబ్రీయులకు రాసిన పత్రిక చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. అయితే నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము, నా కుడి పార్శ్వమున కూర్చుండుమని దూతలలో ఎవని గూర్చి అయినా ఎప్పుడైనా చెప్పనా? వీరందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబోవు వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా? పంపబడిన సేవకులైన ఆత్మలు. రక్షణ పొందగోరే మానవులందరికీ రక్షణ పొందువారిలో ఆడోళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు. కాబట్టి వీళ్ళకు సేవకులైన ఆత్మలే తప్ప వీళ్ళతో సంసారం చేసే సత్తా కలిగిన దేవుని కుమారులు కారు, దేవుని పిల్లలు. అసలు దేవుడు దేవదూతలను కనలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, పని వాళ్ళను కూడా కుమారులుగా పిలుచుకుంటాం. ఇంట్లో నా కుమారుని కంటే వీడే ఎక్కువ మంచిగా చూసుకుంటాడు కాబట్టి నా పిల్లల కన్నా ఈ పిల్లలే మంచోళ్ళు అనే మాటను చెప్పే మూల భాషలో అర్థమించేటట్టు రాశారే తప్ప దేవదూతలకు శరీరాలు, ఆ దేవదూతలు ఖచ్చితంగా మనకు సేవకులే. మన తండ్రి సేవకులు, మనకు కూడా సేవకులే గనక ఖచ్చితంగా ఈ సిద్ధాంతం మరొక వాక్య ప్రకారంగా ఈ సిద్ధాంతం తప్పని మనం రుజువు చేయాలంటే దేనికైనా 2 సాక్ష్యాలను చూపిస్తున్నాను. ఒకటి ఇప్పుడు మీరు చూశారు, రెండవది మత్తయి రాసిన సువార్త, మత్తయి గారు రాసిన సువార్త 22వ అధ్యాయము 22వ అధ్యాయము. బైబిల్ను మీరు ఇలా చదవాలని, ఇలా జాగ్రత్తగా పరిశోధించి ఎవరు చెప్పిన దాన్నైనా మనము పరిశీలించాలి. మన విశ్వాసాన్ని పటిష్టపరచుకోవాలి అంటే ఈ రకమైన బైబిల్ స్టడీ ఈరోజు క్రైస్తవ్యానికి అవసరం. ఇలా చదవకనే, ఇలా ఎవరు చెప్తే వాళ్ళు నమ్మి గొర్రెల మందలాగా వేలాది మంది ఈ దుర్బోధకులను వెంబడి పడిపోతున్నారు తప్ప, ఎవరైనా చెప్పండి, అందరి దగ్గరికి వెళ్ళండి, వినండి, వారు చెప్పింది బైబిల్లో ఉందో లేదో చూసుకోవాలి. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. అంతే తప్ప బాధ్యత మనదే. పలానా గొప్పోడు గనక, ఆయన ప్రవక్త గనక, ఆయన గొప్ప వరాలున్న భక్తుడు గనక తప్పు చెప్తాడేంటి అని గుడిగా నమ్మితే ఇద్దరం కలిసి గుంటలో పడే ప్రమాదం ఉన్నది గనక ఎంత గొప్పోడు చెప్పినా బైబిల్ స్టడీ అవసరం. సో 22వ అధ్యాయము 23 నుంచి 32 వచనాల్లో ఉన్న సంగతిని మనం ఆలోచిస్తే, ఒక ఆమె దాదాపు 7 పెళ్లి చేసుకుందట, అంతేనా? 25 నుంచి మాలో 7 సహోదరులు ఉండరు, మొదటివాడు పెళ్లి చేసుకుని చనిపోయాను, అతనికి సంతానం లేదని అతని సోదరుడు అతని భార్యను తీసుకొని రెండవ వాడున మూడవ వాడును 7వ వాని వరకు అందరూ అలాగే జరిగించి చూసారా. అక్కడ పాత నిబంధన కాలంలో ఒక స్త్రీ 7 భర్తలను చేసుకున్న ఆ రోజు సాంప్రదాయం. ఈ రోజు కూడా మన భారతదేశంలో నార్త్ ఇండియాలో ఉన్నది ఏంటంటే, భర్త చనిపోతే ఆ వెనకాల ఉన్న అతని తమ్ముడే పెళ్లి చేసుకోవాలా, లేకపోతే ఆమె జీవితాంతం వితంతుగానే ఉండాలని ఆచారం ఒకటి ఉంది. లేదా భర్తతో పాటు సతీ సహగమనం చేయాలని ఆచారం ఇప్పటికీ భారతదేశంలో ఉంది, కొన్ని ఏరియాలో ఉంది. ఆలోచించండి మీరు. అందుకనే 7 పెళ్లి చేసుకున్నది కదా. ఇప్పుడు 7 భర్తలు భూమి మీద,
పునరుత్థానమున అంటే యేసుక్రీస్తు వచ్చి లేచిన దినమున ఈమె ఎవడికి అసలు భార్య అన 7గురితో సంసారం చేసింది, 7గురిని పెళ్లి చేసుకుంది. చూసారా బహు భార్య తత్వం. అందుకే మన దేశంలో ఏదైతే గాథ ఉన్నదో దాంట్లో ఒక స్త్రీ 5గురిని పెళ్లి చేసుకున్న సంఘటన కూడా ఉంది. పెద్ద ప్రాబ్లం లేదు, వాళ్ళు బతుకుండగానే చేసుకున్నారు. ఇవి మాత్రం చనిపోయిన తర్వాత ఒకరి కథ ఉన్నది. ఇంతకీ ఎవరికి భార్య ఒరిజినల్ గా? అప్పుడు యేసుస్వామి అంటున్నాడు, పిచ్చోడా, లేఖనములను గాని దేవుని శక్తిని ఎరగక పొరపడుచున్నారు. 29వ వచనమా, పునరుత్థానమందు పెళ్లి చేసుకొనరు, పెళ్లికి ఇయ్యబడరు, పరలోకమందు దూతల వలె. కింద ఉన్నది దేవుని దూతలు అని ఉంటుంది కింద. పరలోకమందు అనగా పరలోకంలో ఉన్న దేవదూతలు ఎలా ఉంటారంటే వాళ్ళు ఆడకారు మగకారు. వారికి శరీరాలు ఉండవు. శరీరంను బట్టే ఆడ మగ అంటే లింగభేదం అంటారు దీన్ని, స్త్రీలింగము పురుషలింగం. సో ఈ రెండు వారికి వర్తించవు, అది న్యూట్రల్ జెండర్ అన్నాడు. కాబట్టి ఇలా న్యూట్రల్ జెండర్ వారు సంసారం చేసి పెళ్లి చేసుకుని సంసారం కనే ప్రాసెస్ లేదు గనుక దేవుని దూతలు దేవుని కుమారులై ఆనాటి నరుల కుమార్తెలతో పోతే ఆ పుట్టిన వాళ్ళే నెఫీలులు లేదా శూరులు అనే సిద్ధాంతము వాక్యానుసారంగా తప్పు. ఇది మీరు నిర్ణయించుకోవాలి. ఇంతకంటే సాక్ష్యం బైబిల్లో నువ్వు తీసుకొస్తే మనం మాట్లాడుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇక రెండవ వ్యక్తి, ఈయన బోధించిన సిద్ధాంతం ఏంటంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక పిడి సుందర్రావు గారి సిద్ధాంతం. ఎందుకంటే పేర్లు చెప్తున్నందుకు కొందరు బాధపడవచ్చు. ఇది రికార్డెడ్ అయ్యి క్యాసెట్ అందరి దగ్గరికి వెళ్ళాలి ఖచ్చితంగా. ఎందుకంటే కొన్ని పేర్లు బోధ తప్పు చేసి కుటుంబాలను చెరుపుతున్న వారి పేర్లు పౌలు తిమోతికి చెప్తూ రాస్తుంటాడు గనక కొన్నిసార్లు పేర్లు చెప్పక తప్పదు. కాబట్టి కొరింథీయులకు రాసిన పత్రిక ఎట్టి పరిస్థితుల్లో మనం ఎప్పుడు ఎవరి పేరు కానీ ఎవరి తప్పులు కానీ మేము ఇక్కడ ప్రకటించడం లేదు, పర్సనల్ పాపాలని. కేవలము వాక్యములో ఉన్న తప్పులను, వారు బోధించిన వాటిలో ఉన్న సిద్ధాంతాలలో బోధలు, మనుషులు కల్పించిన ఈ సిద్ధాంతాలను మనం ఖండించడానికి బైబిల్ మనకు అధికారం ఇచ్చింది కనుక బోధన మాత్రమే ఖండించడానికి మేము ప్రయత్నిస్తున్నామే తప్ప మరొకటి కాదని. ఇది దేవుడిచ్చిన అధికారం. ఎందుకంటే ప్రశ్నకు సమాధానం తేలాలి అంటే చర్చ. ఇంతకీ దేవుని కుమారులు ఎవరు, నరుల కుమార్తెలు ఎవరు, నరులెవరు? సో బ్యూటిఫుల్ థింగ్. కాబట్టి నరుల కుమార్తెలను, దేవుని కుమారులను ఈరోజు మనం సరిచూస్తే సంగతి ఎంతో బయటకు వస్తుంది. కనుక కొరింథీయులకు రాసిన 1 పత్రిక 11వ అధ్యాయము 1 నుంచి 12 వచనాలు. అమ్మా నేను చెప్పేదా వినండి. ఇందులో ఉన్న ఎసెన్స్ ఏంటంటే 12 వచనాలు చదవాలి, మళ్ళీ టైం వేస్ట్ కనుక. ఇందులో ఉన్న సారాంశం ఏం చెప్తున్నాడు అంటే, నేను చెప్పినప్పుడు చదవండి అమ్మా. ఓకే, నో ప్రాబ్లం. సెకండ్ టైం ఫాలో మీ. ఇందులో ఉన్న సారాంశాన్ని మనం గమనిస్తే పౌలు గారు చెప్తున్నారు, పురుషుడైతే దేవుని పోలిక, దేవుని కుమారుడు. ఎందుకంటే ఆదాము దేవునికి కుమారుడని రాయబడి ఉంది కనుక ఆదాము నుండి వచ్చిన మగవాళ్ళందరూ దేవుని స్వరూపంలో పుట్టినారు కనుక వీళ్ళంతా దేవుని కుమారులని. స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఈ స్త్రీ పురుషుని కొరకు పురుషుని నుండి కలిగింది కనుక వీళ్ళంతా నరుల కుమార్తెలు అనే సిద్ధాంతాన్ని ఈయన ప్రతిపాదించాడు. అంటే ఆడోళ్ళందరూ నరుల కుమార్తెలు. ఎందుకంటే నరునిలో నుండి తీయబడింది కనుక నారి అనే సిద్ధాంతాన్ని ఈయన తీసుకొచ్చాడు. ఎందుకంటే ఆదాము నుండి అవ్వ పుట్టింది, అవునా కదా? ఆదాము గర్భవాసము నుండి అవ్వ పుట్టింది కనుక ఆదాముకు అవ్వ కుమార్తె అవుతుంది. ఒరిజినల్ గా నీకు నాకున్న సంబంధాన్ని బట్టి చూస్తే ఆదాముకు
అవ్వ కుమార్తె అవుతుంది గనక ఆడవాళ్ళందరూ దేవునికి, అది నరునికి పుట్టినవారు గనక, నరుని నుండి తీయబడిన వారు గనక, నరునిలో ఒక ఎముక ఒక మాంసము అనే సిద్ధాంతం బోధిస్తున్నారు గనక వీళ్ళందరూ నరుల కుమార్తెలు అనే సిద్ధాంతాన్ని ఈయన తీసుకొచ్చారు. ఇక్కడే మొట్టమొదటలోనే తప్పులో కాలేశాడు ఈయన. ఎందుకంటే అసలు ఆదాము దేవుని కుమారుడు. ఆలోచించండి మీరు, ఆదాము ఎవరు? లూకాసు వార్త 3వ అధ్యాయంలో ఏమని రాసి ఉంటుంది? ఆదాము దేవునికి కుమారుడు. అప్పుడు ఆడవాళ్ళందరూ ఏమవ్వాలి? ఇప్పుడు చెప్పండి, దేవుని కుమార్తెలు అవ్వాలి. ఆలోచించాలి మనం. దేవుని కుమారుడు కదా, నరుడని ఎందుకు చెప్పాలి మనం? ఇక్కడ ఆల్రెడీ ఆయన దేవుని కుమారుడు అని చెప్పావు. మగవాళ్ళందరూ దేవుని కుమారులు అని చెప్తున్నప్పుడు పురుషునికి పుట్టిన వాళ్ళందరూ దేవుని కుమారులు అన్నప్పుడు మరి ఇదే పురుషుని నుంచి కన్నారు కదా, ఆయన కూడా దేవుని కుమారుడే కదా. అప్పుడు ఆడవాళ్ళందరూ ఏమవ్వాలి? దేవుని కుమార్తెలు అవ్వాలి తప్ప నరుల కుమార్తెలు ఎలా అవుతారు? ఆలోచించాలి. ఇకపోతే ఈ సిద్ధాంతం ఇప్పుడు మాట్లాడుతున్నాం గనక అసలు ఇప్పుడు వాళ్ళందరూ ఆడోళ్ళైనా మగోళ్ళైనా ఏమవుతారు? గత వారం మీకు చెప్పిన గుర్తుందో లేదో, ఆడవాళ్లను మనం తక్కువ చేస్తూ మగవాళ్లను నీకు కుమారులు పుడితేనే ఆస్తి స్వాస్థ్యం అని ఆడవాళ్లను గర్భస్రావం చేయిస్తున్న దౌర్భాగ్య స్థితి రోజు చెప్పాను మీకు. అసలు క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన వాళ్ళంతా దేవునికి కుమారులే, దేవునికి పిల్లలే తప్ప ఇక నరుల కుమార్తెల దేవుని కుమారుల అనే సిద్ధాంతమే పనికిరాదు. కావాలంటే యేసు బోధలోనికి మనం వెళ్ళాలి. ఇప్పుడు తప్పకుండా వెళ్దాం. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 5వ అధ్యాయము 9వ వచనం. సమాధానపరచువారు ధన్యులు, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు, వారు దేవునికి కుమారులు అనబడుదురు. ఇంతకు సమాధానపరచువాళ్ళు ఎవరు? ఓన్లీ మొగోళ్ళేనా? అవునండి, ఆలోచించాలి కదా. ఈ సమాజానికి సమాధానపరచువాళ్ళంటే క్రీస్తు సువార్తను చేతబట్టి ప్రపంచ మానవాళికి సమాధానాన్ని ప్రకటిస్తూ సమాధానకరమైన సువార్తను ప్రకటించమని చెప్పింది కేవలము పురుషులకేనా? స్త్రీలకు చెప్పలేదా? ప్రశ్న. ఓకే, ఒకసారి ఆలోచించాయా? సమాధానపరచువారు ధన్యులు, వారు దేవునికి కుమారులు అనబడతారంటే అందరము దేవునికి కుమారులమే, స్త్రీ అని పురుషులని లేదు. గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 26, 27 కదా. గత వారంలో మీకు చూపించిన 26 నుంచి యేసుక్రీస్తునందరూ మీరందరూ ఇప్పుడు చదవండి. విశ్వాసము వలన దేవుని విశ్వాసము వలన యేసు దేవుని కుమారుడని విశ్వసించిన వారందరూ ఏమవుతారు? దేవుని కుమారులే. ఇందులో ఆడ మగ, దాసుడు ధనవంతుడు బీద ఏ భేదము లేదు, అందరూ దేవునికి కుమారులే. కాబట్టి నరుల కుమార్తెలు ఆడోళ్ళు, దేవుని కుమారులంతా పురుషులు అని చెప్పే సిద్ధాంతము కూడా తప్పే. ఎందుకంటే ఈ మీ విశ్వాసము సరి అయినది కాదు, మిమ్మల్ని మీరే పరిశోధించి చూసుకొనుడని పరిశుద్ధాత్ముడు మనల్ని హెచ్చరించాడు. సిలువ వేయబడిన క్రీస్తు మనకు బోధించాడు గనక ఈ ఇద్దరు సిద్ధాంతాలు తప్పే. ఈరోజు యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఈ ప్రశ్న మీద ఈ పిడి సుందర్రావు గారి శిష్యులు, ఇంకొకడు అక్కడి నుంచి విడిపోయిన మరొకడు కొట్టుకు చచ్చిపోయి ఛాలెంజ్ అంటే ఛాలెంజ్ చేసుకుంటున్నారట. అలాగే ఎవరైనా రంజిత్ ఓఫీరు, పిడి సుందరరావు ఇప్పటికీ ఛాలెంజ్లు వేసుకుంటున్నారు, ప్రజల్ని మాయ చేస్తున్నారు. ప్రాబ్లం అదెక్కడైతే విశ్వాసులకు మాయ చేస్తున్నారు తప్ప మరొకటి కాదు ఇది. కాబట్టి ఇంతకీ దేవుని కుమారులు ఎవరు? నరుల కుమార్తెలు ఎవరు? నరులెవరు? ఇప్పుడు మనం ఆలోచిద్దాం. ఇక మరలా ఆది కాండంలోనికి వస్తే ఎంత బాగుంటుందో బైబిల్.
ఆదికాండము 6వ అధ్యాయము. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి కొందరు తమ మనస్సుకు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకొనిరి. ఇట్స్ వండర్ఫుల్ బైబిల్. ఇప్పుడు దేవుని కుమారులు ఎవరో ఆల్రెడీ కొంత మన క్లూ ఇచ్చాను మీకు. ఎవరు? క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన వారు, క్రీస్తును ధరించుకున్నవారు కుమారులు. అంటే క్రీస్తు కోసం ఎవరైతే ఎదురు చూస్తారో, క్రీస్తును నమ్మే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు దేవుని కుమారులు. ఇక్కడ ఆదికాండము 4వ అధ్యాయము తర్వాత 5వ అధ్యాయం తర్వాత 6వ అధ్యాయానికి వచ్చేసరికి నరులకు దేవుని కుమారులకు తేడా పెట్టేశాడు దేవుడు. అంటే విభజన వచ్చేసింది. ఇంతకీ నరులెవరు ఆలోచించండి. మనం ఆలోచిస్తే ఒక అద్భుతమైన మీనింగ్ దొరుకుతుందండి. మొట్టమొదట ఆదాము అవ్వను కూడినప్పుడు 4వ అధ్యాయము. సో వండర్ఫుల్ థింగ్ ఏంటంటే 4వ అధ్యాయము 1వ వచనం. ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని యెహోవా దయ వలన నేనొక మనుష్యుని సంపాదించుకుని. అబ్బా, వాట్ ఏ వండర్ఫుల్ బైబుల్. ఇంతకీ కయ్యూను ఎవడు? ఒక మనుష్యుడిగా చెప్పబడ్డాడు. కయ్యూను ఎవరంటే ఒక నరుడుగా చెప్పబడ్డాడు తప్ప కయ్యూనుకు బైబిల్ ఎక్కడ స్థానము, దేవుని కుమారుడు అనే స్థానమే లేదు. మొదటి యోహాను పత్రిక మనం ఆలోచిద్దాం. ఇప్పుడు యోహాను రాసిన మొదటి పత్రిక. ఇలా దైవజనుడు సంపూర్ణముగా సిద్ధపడి దేవుని ఆవేశము వలన, దేవుని ఆత్మ వలన కలిగిన ఈ లేఖనములో ఉన్న వాటిని సరిగ్గా బోధించాలి అంటే ఎంత కష్టపడాలో. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ అని పేరెందుకు పెట్టి ఈ టెక్నిక్తో మిమ్మల్ని బైబిల్ చదివిస్తున్నానో మనం ఈరోజు ఆలోచించాలి. 2 మాటలు చెప్పి ఏదో కథ చెప్పి వెళ్ళిపోయేవాడిని, కానీ మనం ఆలోచించాలి. ఇప్పుడు మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 7 నుంచి 12 వచనాలను చదువుదాం. చిన్నపిల్లలారా, చూడండి, ఎవడును మిమ్మును వండర్ఫుల్ బైబిల్. మళ్ళా నేను చెప్పింది ఇక్కడ సాక్ష్యం దొరుకుతుంది మీకు. ఎవడు కూడా, ఏ మనుష్యుడు కూడా, ఒక రెవరెండ్ కావచ్చు, బిషప్ అని కావచ్చు, ప్రవక్త అనుకున్నాడు కావచ్చు, లేదా నేను అపోస్తులునని చెప్పొచ్చు, లేదా నేనే దైవజ్ఞానిని, ఆత్మజ్ఞానిని, నా అంత గొప్పోడు లేడని ఎవరైనా చెప్పొచ్చు. ఎవరును మిమ్మును ఎవరిని మిమ్మును మోసపరచనీయకుడు ఎవడును అని ఉండాలి. ఆయన యేసు ప్రభువు నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతి వాడును నీతిమంతుడు. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. మరలా చెప్తున్నాడు, దేవుని మూలముగా పుట్టిన ప్రతివాడును ప్రతివానిలో ఆయన బీజము నిలుచును గనక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనక చేయజాలడు. దేవుని మూలంగా అంటే క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచినవాడు, క్రీస్తు యేసు దేవుని కుమారుడని నమ్మినవాడు, అతడు దేవుని కుమారుడు. ఆత్మ మూలముగాను నీటి మూలముగాను తిరిగి జన్మించిన వాడే దేవుని మూలంగా పుట్టినవాడు. అటు శరీరం వల్లనూ రక్తము వల్లనూ శరీరేచ్ఛల వల్లనూ పుట్టినవాడు కాదు గనక అతడు పాపము చేయజాలడు. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో
క్లియర్ గా చేస్తున్నాడు అపోస్తలుడైన యోహాను గారు. ఆనాడు ఆదాము ఆ కాలంలో జరిగిన దానిని మోషే రాసిన ఆ గ్రంథంలో ఆయన మనల్ని మామూలుగా వ్యాకరణ సందర్భంగా చక్కగా రాసిన ఈ మాటలను ఒక్కొక్క మనిషి ఎలా విభజించి జనాలను మోసం చేస్తాడో వాటన్నిటిని వివరించడానికి వివరణ ఇచ్చాడు ఇక్కడ చూడండి. దీనిని బట్టి దేవుని పిల్లలెవరు చూసావా? అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతివాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. తన సహోదరుని ప్రేమించని ప్రతివాడు అపవాది సంబంధి. అతడు దేవుని సంబంధి కాడంటే దేవుని కుమారుడు కాడు, దేవుని పిల్లలు కారు. లోకాన్ని ప్రేమించేవాడు, లోకాన్ని ఆశించేవాడు, లోకాశల కోసమే పడి సచ్చేవాడు దేవుని కుమారుడు కాడు. ఆడ అపవాది సంబంధి అంటే మామూలు నరుడు, ఈ లోక సంబంధి అయిన మానవుడు వాడు అపవాది సంబంధి. అంటే యేసు దేవుని కుమారుడని ఎవరైతే నమ్మరో వాళ్ళంతా లోకంలో ఉన్న మామూలు మానవులు, అపవాది సంబంధులు. మనం ఒకరిని ఒకడు ప్రేమింపవలననిది మొదటి నుండి మీరు వినిన వర్తమానమే కదా. మనము వేసాడండి ఇక్కడ. మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడు అతన్ని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతివి కలవై తన సహోదరుని క్రియలు నీతి గలవై ఉండిన గనుకనే కదా. అంటే ఇప్పుడు తెలిసిపోయింది ఏంటంటే కయ్యూను అపవాది సంబంధి. కయ్యూనుకు పుట్టిన వాళ్ళందరూ అపవాది సంబంధులు, లోక సంబంధులు. అంటే ఈ లోకములో ఉన్నటువంటి మానవులు. హెబెల్ ఎవడైతే ఉన్నారో ఆయన ఎవరు? నీతిమంతుడు, అంటే దేవుని సంబంధి. అలా హెబెలుకు కయ్యూనికి ఉన్న తేడా అంటే హెబెలుకు సంబంధించిన వాళ్ళందరూ నీతిమంతులు, దేవుని పిల్లలు. హెబెలు తరము కాకుండా, హెబెలు నుంచి కాకుండా కయ్యూను నుంచి వచ్చిన తరమంతా అపవాది సంబంధులు, లోక సంబంధులు, అనగా మామూలు నరులు. ఇప్పుడు దేవుని పిల్లలెవరో నరుడు పిల్లలెవరో తేల్చాలి మనకి. కాబట్టి కయ్యూను ఏం చేశాడు? 4వ అధ్యాయంలోకి మళ్ళీ మనం వెళితే కయ్యూను ఎప్పుడైతే తమ్ముని చంపాడో మొదట ఒక గుర్తేసి దేవుడు అతను నిలగొట్టాడు. అక్కడి నుంచి ఎల్లగొట్టిన తర్వాత కయ్యూను ఏం చేశాడు? తన భార్యను కూడినప్పుడు కయ్యూను కూడా పిల్లలు పుట్టారు. కయ్యూను కూడా కుమార్తెలు కలిగారు. ఇంతకీ కయ్యూనుకు భార్య ఎక్కడి నుంచి అడిగినోడు కూడా ఉన్నాడు. ఎందుకంటే అప్పుడు హెబెలు చచ్చిపోయాడు, తర్వాత కయ్యూనేమో బయటికి వెళ్ళిపోయాడు. మరి ఇంతకీ కయ్యూనుకు పిల్లలు ఎవరు పుట్టారు? కయ్యూనికి ఎలా పిల్లలు పుట్టారు? ఎక్కడి నుంచి భార్య దొరికింది అన్నాడు. అప్పుడు మరలా బైబిల్ చదవాలి మనం. ఇక ఆది కాండము అక్కడే ఉంటుంది ఆన్సర్. ఆది కాండము 4వ అధ్యాయము 25వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, ఆదాము మరల తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుణ్ణి కని కయ్యూను చంపిన హెబెలునకు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక కుమారుని సంతానమును నియమించెను అనుకొని అతనికి షేతు అని పేరు పెట్టెను. అంటే కయ్యూను లాంటి వాడు కాక హెబెలు సంతతికి చెందినవాడు, హెబెలు రక్తము, హెబెలు లాంటి నీతిమంతుడి సంతతికి చెందినవాడు గనక అతనికి షేతు అని పేరు పెట్టెను. మరియు షేతు కూడా కుమారుడు పుట్టెను. అతనికి ఎనోషను పేరు పెట్టెను. యెహోవా నామమున ప్రార్థన చేయుట అంటే భక్తి. దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబముగా, దేవుని పిల్లలుగా షేతు సంతానము అభివృద్ధి చెందుతుంది. అందుకే దేవునికి ప్రార్థన చేయడం, బలిపీఠం కట్టడం, దేవునికి బలులు అర్పించడం, దేవునికి నీతి సంబంధంగా ఆయనకి ఇష్టమైన బలిగా ఏదైతే హెబెలు తీసుకొచ్చినాడో అలాంటి ప్రార్థన ఆరంభమైందంటున్నాడు. ఆ తర్వాత 5వ అధ్యాయంలో 1వ వచనాన్ని చూస్తే ఇదే దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతన్ని చేసెను,
మగవానిగాను ఆడదానిగాను వారిని సృజించి వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులను పేరు పెట్టెను. ఆదాము 130 ఏళ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అని పేరు పెట్టెను. షేతును కనిన తర్వాత ఆదాము బ్రతికిన దినములు 800 ఏండ్లు అతడు కుమారులను కుమార్తెలు కనెను. ఆదాము బ్రతికిన దినములన్నీ 930 ఏండ్లు. ఎంత? 930 ఏండ్లు అప్పుడతడు మృతి పొందెను. ఆ తర్వాత కింద చూస్తే షేతు, ఎనోషు, ఆ తర్వాత కేయినాను, ఇలా హానోకు, ఇవన్నిటిని చూస్తే వాళ్ళు ఇంత వయసు వచ్చినప్పుడు పిల్లలను కన్నారు. ఆ తర్వాత ఇన్నేళ్లు బతికారు, ఇంత సంసారం చేశారు రాయబడింది. అంటే ఆదాము ఎప్పుడైతే హేబేలు చచ్చిపోయినాడో, హేబేలుకు ప్రతిగా షేతు పుట్టినాడో, షేతు నుంచి వచ్చే సంతానము కుమారులను కుమార్తెలను కన్నారు గనక ఈ సంతానములో వచ్చిన ఒక అమ్మాయినే ఎవరు చేసుకున్నారు? కయ్యూను చేసుకున్నాడు భార్యగా. అంతే, ఇంకొక దగ్గర లేరు మనుషులు. ఆదాము అవ్వల నుంచే సంతానం. ఆదాముకు పుట్టిన పిల్లలే ఆదాము, వాళ్ళ షేతు, ఎనోషు, వీళ్ళ పిల్లలు వీళ్ళే చేసుకోవాలి. ఈ సాంప్రదాయం ఇప్పటికీ ముస్లింలలో ఉంది. మన దగ్గరికి వెళ్తే మీరు ఇక్కడుంది అక్కడుంది. ఏంటంటే మేనవాళ్ళు ఒక కుటుంబంలోనే ఆస్తి పోకుండానో ఏది పోకుండానో వాళ్ళ పిల్లల్ని వాళ్ళు చేసుకునేది లేదా? ఇప్పుడు అక్క కూతుర్నే చేసుకునే వాళ్ళు ఉన్నారు. అవునా కదా? మీరు ఆలోచించినట్టయితే మావయ్యం చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇది ఒకప్పుడు ఉండే, ఇప్పుడు లేదు. అది ఒక సంతానంలో ఒక వంశంలో గనక ఇప్పుడు చేసుకుంటే దిస్ ఈజ్ ఏమవుతుంది అని శాస్త్రం చెప్పింది అంటే మెంటల్లీ, ఫిజికల్లీ హ్యాండికాప్డ్ పుట్టే ప్రమాదం ఉన్నది గనక ఇప్పుడు ఒకే రక్త సంబంధాన్ని దేవుడు కూడా ప్రోత్సహించలేదు. ఎందుకంటే ఆనాడు చేసుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళు పవిత్రంగా బతికినారు, మంచి తిండి తిన్నారు, మంచిగా దేవునికి బతికారు గనక అందులో చెడ్డ క్రిములు గాని చెడ్డ క్రియలు గాని ఏమీ లేవు గనక వాళ్ళు మంచిగా బతికారు. ఈ రోజు మొత్తం కలుషితం అయిపోయింది గనక ఒకే కుటుంబంలో ఉన్న వాళ్ళు చేసుకుంటే చాలా ప్రమాదం అని దేవుడు కూడా ఆ నిబంధనను లేదా ఆ సాంప్రదాయాన్ని ఎప్పుడో రద్దు చేశాడు గనక ఇప్పుడు శాస్త్రం చెప్పింది, దేవుడు కూడా చెప్పింది గనక సాధ్యమైనంత వరకు దూర సంబంధాలను చేసుకోవచ్చు, తప్పలేదు. కానీ కుటుంబంలో వాళ్ళని చేసుకోవాలనే రూల్ అయితే లేదు. ఆస్తిని కాపాడుకోవడానికో లేకపోతే ఇంకేం కాపాడుకొని చేసుకుంటే కొందరు బాధపడే అవకాశం ఉంది. ఇప్పుడు మన సమస్య ఏంటంటే ఎవరు కయ్యూను వెళ్ళి నోదు దేశంలో కాపురం ఉన్నాడని, అతనికి కూడా పిల్లలు పుట్టారని. ఇప్పుడు కయ్యూను సంతానం అంతా ఏమని చెప్పాడు దేవుడు? అపవాది సంబంధులు నరులు. అంటే కయ్యూనుకు పుట్టిన కుమారులు వాళ్ళు ఒకవైపు నుంచి విస్తరించడం ప్రారంభించారు. షేతు నుంచి పుట్టిన వాళ్ళందరూ సంతానము ఇక్కడ నుంచి వీళ్ళు పుట్టిన వాళ్ళు వీళ్ళు విస్తరించడం ఆరంభించారు. కయ్యూను దూరంగా వెళ్ళి అతడు ఒక దేశంలో కాపురం ఉన్నాడు, వీళ్ళు ఒక దేశంలో కాపురం ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ నుంచి మొత్తం పెరగడం ప్రారంభమైన తర్వాత దేవుని కుమారులు ఎవరంటే షేతు నుంచి పుట్టిన వాళ్ళందరూ. షేతు యొక్క వంశావళి ఏదైతే ఉందో అక్కడ నుంచి ఆదాము నుంచి దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని సంబంధులైన వాళ్ళందరూ దేవుని కుమారులు. అంటే ఈ షేతు కుటుంబంలో నుంచి, తద్వారా వచ్చిన కుటుంబంలో నుంచి వచ్చిన పిల్లలందరూ దేవుని కుమారులని చెప్పబడింది. ఆదాము ఆ కయ్యూను సంతతి నుంచి వచ్చిన వాళ్ళు కయ్యూనునే నరుడని ముందుగానే ప్రస్తావించడం, వాళ్ళు లోక సంబంధికులు గనక వాళ్ళను నరులని పిలవడం ప్రారంభించారు కనుక కయ్యూను సంతానంలో వచ్చిన అమ్మాయిలందరూ నరులు కుమార్తెలయ్యారు. దేవుని సంబంధులైన వాళ్ళ కుమారుల నుంచి దేవుని కుమారులు వీళ్ళిద్దరూ ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు. అప్పుడు సాంప్రదాయం అదే. జస్ట్ మనకి ఇంత శ్రేణికి ఇచ్చాడు అంటే ఈ తప్పుడు బోధలను తలక్రిందులు చేసి మనము రైట్ గా బ్రతకడానికి, మనకు ఒక బుద్ధి కలగటానికి మనం ఈరోజు ఇంత కష్టపడ్డాం. ఏంటంటే షేతు కుటుంబంలోంచి, అంటే నీతిమంతుడైన హేబేలుకు ప్రతిగా వచ్చిన వాళ్ళందరూ దేవుని సంబంధులైతే కయ్యూను సంబంధులందరూ నరమాతృలై ఉన్నారు గనక వీళ్ళిద్దరికీ పుట్టారు ఇప్పుడు దేవుని కుమారులకు నరుల గుడ్ బ్యాడ్. అవునా కదా? గుడ్ బ్యాడ్ కలిస్తే ఏమైంది? బ్యాడే వచ్చారు. అర్థమైందంటే గ్రామటికల్ గా మీరు ఆలోచిస్తే ప్లస్ టు మైనసే. అవునా కదా? మీరు ఆలోచించగా గుడ్ పీపుల్ బ్యాడ్ పీపుల్ రెండు కలిస్తే హైబ్రిడ్ జాతి వచ్చింది. వాళ్ళే నెఫీళ్ళు
బలవంతులు తమ శరీరాన్ని, తమ ఆస్తులను, తమ అంతస్తులను చూసుకొని మరి గర్వపడే సంతానం వచ్చింది కనుకనే అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, వారు తమ అక్రమం విషయములలో నరమాతృలైనారు. దేవుని కుమారులకు, నరుల కుమార్తెలకు పుట్టిన వీళ్ళు బ్యాడ్ పీపుల్ అయ్యారు కనుక ఇక నరులైపోయారు. కాబట్టి ఇక నేను నరులతో ఎంత మాత్రమో వాదించను, వారికి పుట్టిన పిల్లలతో నేను వాదించను. ఇక చేతు నుంచి రాని, ఇటు కయ్య నుంచి రా, వీళ్ళందరినీ నాశనం చేస్తానని దేవుడు జలప్రలయం తీసుకొచ్చి వాళ్ళను ముంచేసే పని పెట్టుకున్నాడు. కానీ ఏమైంది, ఇక్కడ మనం ఆలోచించాలి, మళ్ళా ప్రతిష్ఠ చేయాలి గనక ఆ తరములో ఒక నోవాహు నీతిమంతుడుగా దేవుని దృష్టిలో కనబడ్డాడు గనక ఆ కుటుంబాన్ని రక్షించి వారి ద్వారా మరలా తన సంకల్పాన్ని నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు రావాలి కదా. కాబట్టి నోబహు కుటుంబాన్ని రక్షించాడు, 8 మందిని. అందులో కూడా నీతిమంతుల కుటుంబంలో నుంచి నీతిమంతుడైన హెబేలు సంతతి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అబ్రహాము నుంచి వెళ్ళిపోయారు. మిగతా హాము, ఇంకొకరు ఉంటారు కదా, షేము, యాపెత్ కదా, ముగ్గురు కదా. ముగ్గురులో ఒకరి సంతానమే. ఎందుకంటే షేము నుంచి ఎవరైతే వచ్చారో వారి సంతానమే దేవుని పిల్లలుగా లెక్కింపబడి అందులో నుంచి వచ్చాడు అబ్రహాము, అందులో నుంచి ఇశ్రాయేలు వచ్చారు, అందులో నుంచి యూదులు వచ్చారు, ఆ యూదులలో నుంచే యేసుక్రీస్తు వచ్చాడు. ఈ క్రమము జరగటానికి ఇంత చరిత్ర ఉన్నది గనక దేవుని కుమారులు, నరుల కుమార్తెలు చక్కని వారని చూస్తే ఏమైపోయిందట, దుర్మార్గులు పుట్టారు, సర్వనాశనమైంది. అందుకే సొలొమోను రాశాడు, అలాగే చక్కని వారని చూసి దాదాపు 200 మందిని చేసుకొని మహానుభావుడు సర్వనాశనం అయిపోయాడు. అయిపోయి సామెతలు రాశాడు. ఏమన్నా తెలుసు కదా మీ అందరికీ, అందము మోసకరము, సౌందర్యము, అప్పుడు దెబ్బేశాడు ఇక మహాజ్ఞాని. కాబట్టి ఈ చక్కని వారిని చూసి దేవుని కుమారులు, భక్తి కలిగిన వాళ్ళు భక్తి పరులను చూడాలి, అంటే గుణవంతులను చూడాలి తప్ప అందమో ధనమో ఇవన్నిటిని మనం చూడకూడదనే గుణపాఠాన్ని నేర్పడానికి కూడా ఈ పాఠం మనకు పనికొచ్చింది. ఆలోచించాలి. అందుకే ఈ మధ్యలో ఒక రచయిత కూడా రాశాడు, ఒక బుక్ చాలా ఫేమస్ అయింది, తెలుసుకోలేదు నాకు, భార్య రూపవతి శత్రు అని ఒక నవల ఉంది, చదవాలి. అతడు రాశాడు ఒకడు. ఎందుకంటే భయంకరమైన మనస్తత్వాన్ని తీసుకొని అందులో నుంచి గర్వము, అనుమానము రకరకాలుగా వచ్చినట్టయితే నీ బతుకు బజారు పాలవుతుందని ఒక రచయిత మన తరంలో రాశాడు బుక్. అందుకే సొలొమోను చెప్పాడు, ఇలా మనసుకు నచ్చిన వారిని చేసుకొని నీ భక్తిని కోల్పోయే ప్రమాదం ఉన్నది కనుక పై రూపానికి విలువకుండా, దేవుడు కూడా పై రూపానికి విలువలేదు, ఆత్మ సౌందర్యానికి, అంతర్ సౌందర్యానికి విలువనిచ్చినట్టయితే భక్తి పెరిగి దేవుని పిల్లల సంతానము పెరిగి దేవలోకానికి వెళ్ళే అర్హత మనం సంపాదించుకుంటామనే విషయాన్ని జ్ఞాపకం చేయడానికే ఆ రోజు ఆదికాండంలో దేవుని కుమారులు, నరుల కుమార్తెలు చక్కని వారిని చూసి తన మనస్సుకు నచ్చిన వారిని పెళ్లి చేసుకుని పిల్లలను కంటే దుర్మార్గులు పుట్టారు, నరమాతృలు పుట్టారు. వారు తమ అక్రమం విషయంలో నరమాతృలయ్యండి, వాడి చెడుతనం అంతా గొప్పది. ఏమనుంది చూసారా, నరుల చెడుతనము భూమి మీద గొప్పదే. వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారంటే మాదే గొప్ప, మేమే గొప్పోళ్ళం అనే పరిస్థితికి వెళ్ళిపోయే పరిస్థితి ఉన్నది కనుక ఇలాంటి వాళ్ళని ఇక నేను ఉంచను భూమి మీద. ఇక నరులైనా, మనుషులైనా, దేవుని పిల్లలైనా, ఎవరిదైనా 120 సంవత్సరాల వయసే డిసైడ్ అయిపోయింది. ఇప్పుడు ఓన్లీ 120 years బతకగలడు మనిషి. ఆ కాలంలో 1000 ఏళ్ళు బ్రతికినారు, సుమారు 800 ఏళ్ళు బతికినారు, 700 ఏళ్ళు బతికినారు. ఆఖరికి అబ్రహాం వచ్చేసరికి 175, కొందరు 130 సంవత్సరాలు బతికిన వాళ్ళు ఉన్నారు. అలా కయ్యూను భార్యను కనుక మీరు ఆలోచిస్తే, మరొకసారి వివరం కూడా చెప్తాను. కయ్యూను ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఒక 30 సంవత్సరాలు బయటికి వెళ్తే, ఆ తర్వాత ఆదాము మరలా తన భార్యను ఉన్నప్పుడు పిల్లలు పుట్టారు, వాళ్లకు పిల్లలు పుట్టారు. ఈ లోపల కయ్యూను కూడా ఎన్ని సంవత్సరాలు బతికాడు, సుమారు దాదాపు ఉందో లేదో ఇందులో, ఆ కాలంలో ఉన్న వయసు దాదాపు 700 సంవత్సరాలు అయితే, ఆఖరికి 300 సంవత్సరాలోడైనా 200 సంవత్సరాలోడైనా
ఆ 200 సంవత్సరాలు వచ్చేసరికి ఆదాము పిల్లలకు పిల్లలు పెరిగారు గనక ఇందులో ఉన్న ఒక అమ్మాయిని కయ్యూను చేసుకున్నాడు. కానీ కయ్యూని సంతానము, కయ్యూని యొక్క బుద్ధి, వాళ్ళ వంశము మారలేదు గనక దాన్ని దేవుడు పక్కకు వేసేసి మొత్తం నాశనం చేసేసాడు. కానీ వారి జాడలు మళ్ళీ ఈ యొక్క నోహు సంతానంలో ఉన్న కుమారుల ద్వారా వచ్చి మళ్ళీ చెడిపోయి లోకంలో కొందరు దేవునికి వ్యతిరేకులయ్యారు, మరికొందరు దేవునికి పిల్లలుగా మిగిలారు, నీతిమంతులుగా మిగిలినారు. అందుకనే నీతిమంతులు అనే మాటను గురించి మాట్లాడుతూ కయ్యూని సంబంధులు కాని వాళ్ళందరూ దేవుని కుమారులు. ఎలాంటి వాళ్ళంటే మత్తయి రాసిన సువార్త 23వ అధ్యాయము 35వ వచనం, నీతిమంతుడైన హేబేలు రక్తము మొదలుకొని బలిపీఠమునకు ఆలయమునకు మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడకు జకరియా రక్తము వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదికి వచ్చును, ఇవన్నీ ఈ తరము వారికి మీదికి వచ్చునని మీతో చూసారా. అంటే ఈ హేబేలు యొక్క తరం, హేబేలు యొక్క సంతతి దాదాపు యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడ, ఆయన శిలువ మరణం వరకు కొనసాగింపబడ్డారు. వాళ్ళందరూ దేవుని పిల్లలు. అందుకే యేసుక్రీస్తు అంటాడు, తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ దేవుని పిల్లలగుటకు అధికారం అనుగ్రహించెను. మనమంతా దేవుని పిల్లలం, నరులమైన దేవుని కుమారుడైన యేసుక్రీస్తును నమ్మిన కనుక మనము దేవుని పిల్లలము. ఇక నరులు కుమార్తెలు అనడానికి వీలేదు, దేవుని కుమారులు. మనమంతా దేవుని పిల్లలమే, ఆడలేదు మగలేదు. 1వ అధ్యాయము 12వ వచనాన్ని మీరు చదివితే యోహాను సువార్తలో ఈ మాట ఉంటుంది, తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా యేసుక్రీస్తు నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. మనమంతా ఇప్పుడు దేవుని పిల్లలంగా పిలువబడాలి. దేవలోకానికి అనగా పరలోకానికి వెళ్లే అర్హతను మనం సంపాదించుకోవాలి. అసలు ఇలాంటి ప్రశ్నలే మనకు రాకూడదు. అసలు ఈ ప్రశ్నే మన యొక్క విశ్వాసానికి కానీ మన రక్షణకు కానీ సంబంధించింది కాదు. కానీ కొందరు దుష్టులు ఇదెత్తి అనేకుల విశ్వాసము చెరపటానికి, మేము కనుక్కున్నాం కొత్త సిద్ధాంతం, మేము కనుక్కున్నాం కొత్త బోధ, మేము మహాజ్ఞానులము అంటే మేము మహాజ్ఞానులం చెప్పుకోవడానికి ఈ ప్రశ్న మీద యుద్ధం జరుగుతుంది. వాళ్ళను వదిలేసి మన రక్షణకు కావాల్సిందేందో, మన పరలోక ప్రయాణానికి కావాల్సిందో అది తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇలాంటి వారితో మన మనసును చంచలము చేసుకోకుండా మనము దేవుని సంబంధులమై, దేవుని పిల్లలమై, క్రీస్తు యేసునందున్న వారమై, పరలోకానికి అర్హత సంపాదించే వారమై, పరలోక రాజ్యములో ఉన్నవారమై ఉండాలని మీకు జ్ఞాపకం చేస్తూ ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, ప్రేమానమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వేలాది స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ కుమారులెవరో, నరుల కుమారులెవరో, నరుల కుమార్తెలెవరో, నరులెవరో, దేవుని కుమారులని చెప్పబడిన వారెవరో, మరి ఆది కాండము నుంచి దేవా అపోస్తుల వరకు, ప్రవక్తల గ్రంథముల నుంచి, అపోస్తుల కార్యములలో నుంచి, అపోస్తుల మాటల్లో నుంచి పరిశీలించి పరిశోధించి ఈ క్రైస్తవ్యాన్ని చెరిపి దుర్బోధల వైపు తిప్పుతున్న అనేక మంది దేవా, ఈరోజు చెప్పిన మరి ఇద్దరు కాదు, వారికి బోధించిన వారు లేదా వారికి నేర్పించి అంతకుముందే పుస్తకాలు రాసిన వాళ్ళు ఉన్నారు. వారి బోధ విని వీరు చెడిపోయారు, వీరి బోధ విని మేము చెడిపోకుండా దేవా, అసలు అపవాది సంబంధులు, ఈ అపవాది బోధ ఎక్కడుందో దాన్ని పట్టుకొని చీల్చి చెండాడగలిగే భాగ్యమే మీ పిల్లలైన మా అందరికీ ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఇందులో కూడా ఇంకా మేము ముందుకెళ్ళి ఇంకా కొన్ని రెఫరెన్స్లతో మనుషులు కల్పించిన పద్ధతులను, దైవోపదేశములను బోధిస్తున్న వారిని, వ్యర్థముగా మిమ్మల్ని ఆరాధిస్తున్న వారిని దేవా ఖండించి ప్రతి వారి మోకాలు యేసు నామములో మీ ముందు వంచగలుగునట్లు నీ కృప చూపుమని, మేము వినువారు మాత్రమే అయిండి మమ్మను మేము మోసపుచ్చుకొనకుండా మా ఆత్మలను రక్షించే ఈ శక్తి గల వాక్యమును సాత్వికముతో అంగీకరించి గ్రహించి దాని ప్రకారంగా ప్రవర్తించే వారమే ఉండగలుగుటకు సహాయము దయచేయమని సమస్తము మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ
మా ప్రభువైన యేసుక్రీస్తు పేరటి ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము మా పరమ తండ్రి.